ఇప్పుడు రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం ఒక కీలక మలుపు తిరగబోతుంది అనటానికి సంకేతాలు వస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఎమిరేట్స్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా చర్చలు మొదలయ్యాయి. ఎవరెవరికి? ఇటు ట్రంపు, పుతిన్, జెలెన్స్కీ ముగ్గురు కలిసి ఒక వేదిక మీద కూర్చున్నారు. అయితే దీనికన్నా ముందుగా ట్రంప్ ఏం చేశాడంటే దావోస్కి వెళ్ళారు కదా, దావోస్లో జెలెన్స్కీతో మీటింగ్ పెట్టుకున్నాడు పర్సనల్గా, పెట్టుకొని చర్చలకు వద్దామని. అలాగే అదే టైంలో క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమెరికా రాయబారి కూడా మీటింగ్ పెట్టుకుందామండి, చర్చలకు వెళ్దామని చెప్పి మాట్లాడుకున్నారు. సో ఈ డిస్కషన్స్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే ఇమీడియట్గా వీళ్ళ ముగ్గురు, ట్రంప్, అలాగే రష్యా ప్రెసిడెంట్ పుతిన్, అలాగే జెలెన్స్కీ ముగ్గురు కలిసి ఇప్పుడు యూఏఈలో కూర్చున్నారు. కూర్చొని మీటింగ్ పెట్టుకొని సాగుతున్నాయి మీటింగ్స్. ఈ మీటింగ్ వల్ల అసలు వీళ్ళు రష్యాకి ఉక్రెయిన్కి అసలు యుద్ధం దేని గురించి? ముఖ్యంగా ఈ డాన్బాస్ గురించి, ఈ డాన్బాస్ ప్రాంతం గురించి. ఈ డాన్బాస్ ప్రాంతం గొడవ తేలిందే ఆటోమేటిక్గా యుద్ధం ముగిసిపోయినట్టే. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ చర్చల్లో కీలకమైన పాయింట్ ఇదే, ఈ డాన్బాస్ ప్రాంతం. ఈ డాన్బాస్ ప్రాంతాన్ని రష్యా ఏం చెప్తుంది? తన భూభాగంగా ప్రకటించుకుంది. కానీ ఉక్రెయిన్ మాత్రం ఈ భూభాగాన్ని వదులుకోవడానికి ఇష్టం లేదు. ఒకవేళ ఉక్రెయిన్ ఇప్పుడు తన సార్వభౌమాధికారాన్ని వదులుకొని ఆ భూభాగాన్ని రష్యాకి ఇచ్చేసేస్తే ఆటోమేటిక్గా యుద్ధం ముగిసిపోతుంది ఇక్కడతో. ఒకసారి యుద్ధం ముగిసిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఇమ్మీడియట్గా కోలుకోవడానికి చాలా చాలా మంచి మంచి కారణం ఇది అవుతుంది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి చమురు ధరలు కానీ, ఆయిల్ ప్రైజెస్ కానీ చాలా పెరిగిపోయినాయి. ఒక్కసారి కానీ ఈ యుద్ధంకి క్లోజ్ అయిపోతే ఆటోమేటిక్గా ధరలు దిగొస్తాయి. చమురు ధరలు కానీ, ఆయిల్ ప్రైజెస్ కానీ, అలాగే ఆహార ధాన్యాల ప్రైజెస్ కానీ ఆటోమేటిక్గా కిందకి దిగుతాయి. సో మన దేశం మీద ఇది చాలా చాలా మంచి సానుకూలమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. సో కాబట్టి ఈ యుద్ధం, ఈ చర్చలు సఫలం అవ్వాలని చెప్పి మనం కోరుకుందాం. మరి మీరేమనుకుంటున్నారు? ఈ చర్చలు సఫలమవుతాయా లేదా విఫలమవుతాయా? సఫలమైనవి అంటే మాత్రం హ్యాపీగా అందరికీ రిలాక్స్ అయిపోవచ్చు. మళ్ళీ విఫలమైనవి అంటే యాజ్ యూజువల్గా మళ్ళీ అదే పద్ధతి, ట్రేడ్ వార్ నడుస్తూనే ఉంటుంది, యుద్ధం నడుస్తూనే ఉంటుంది. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.